బెజ్జంకి మండలంలో గుగ్గిళ్ల పోతారం శివార్లలోని ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల దుర్వాసన నీటి కాలుష్యం శబ్ద కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ ఫ్యాక్టరీలను వెంటనే రద్దు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జూలై 29న బెజ్జంకి మండల బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు బంద్ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. బెజ్జంకి అఖిలపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల అట్లాగే పోతారం శివార్లో 2 ఇథనాల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. ఆ ఇథనాల్ ఫ్యాక్టరీలతోటి తీవ్రమైన దుర్వాసన వస్తుంది. అట్లాగే వాటి వ్యర్థాలతోటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరుగుతుంది. బెజ్జంకి మండల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఇథనాల్ కంపెనీలను రద్దు చేయాలని ఈరోజు అఖిలపక్ష పార్టీలందరము కూడా కలిసి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఈ నెల 29వ తారీఖు బుధవారం రోజున బెజ్జంకి మండల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని అట్లాగే వర్తక వాణిజ్య వ్యాపారులు కూడా వారు కూడా అందరూ కూడా ఈ బంద్కు సహకరించి ఈ బంద్ విజయవంతం చేయాలని కోరుతూ ఈ బంద్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కేంద్ర ప్రభుత్వాలు సానుకూలంగా ప్రజల పక్షాన నిర్ణయం తీసుకుని ఈ ఫ్యాక్టరీలను రద్దు చేయాలని కోరుతున్నాం.